అంటే బీసీలకు నేను పెద్దపీట వేస్తున్నాను, బీసీలు అని జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో పదే పదే అని చెప్తున్నారు. వేసాడుగా పెద్దపీట, 56 కుర్చీలు ఇచ్చాడుగా, 56 కుర్చీలు ఇచ్చాడు, చెక్క కుర్చీలు ఇచ్చాడు, ఫ్యాన్లు లేవు. బీసీలు ఎవరికి కూడా ఏది కూడా వదలలేదు. ఆయన బడ్జెట్లో ఫండేం కేటాయించాల. ఒక్క లోన్ ఇచ్చాడు ఆ బీసీలకి, ఏమన్నా ఒక్క లోన్ అంటే ఒక్క లోను. ఎవరైతే చైర్మన్లు ఉన్నారో ఆ నెంబర్లు అయితే ఇళ్ల నుంచి బయట రావడానికి భయపడిపోతున్నారు మా బీసీ సోదరులు, వైసీపీలో ఉన్న మా బీసీ సోదరులు అందరూ. ఎందుకంటే ఎవరికి న్యాయం చేయలే. వాళ్ళు వస్తారా బాబు, నువ్వు బీసీ చైర్మన్ అన్నావు, పలానా కమ్యూనిటీ చైర్మన్ అని చేయించుకున్నావు, నువ్వేం చేసావంటే చెప్పడానికి సమాధానం లేదు. వాళ్ళు అసలు తలలు ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాక రోడ్డు మీద కూడా తిరగట్లా. ఆ రకంగా బీసీకి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నా, సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయని చెప్తున్నా, దాని మీద మీరు సంక్షేమ పథకాలు ఎవరికి ఇస్తున్నావు? 10 మందికి ఇస్తున్నావు, 100 మంది ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నావు. చాలా దరిద్రంగా ఉన్నాను. అసలు బాగా అభివృద్ధి లేదు, అరాచకం ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలైంది. ప్రభుత్వం అస్సలు బాగాలేదు. ఇంత తొందరగా ఎలక్షన్ జరిగితే కొత్త గవర్నమెంట్ వస్తుందని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాను. సంక్షేమ పథకాలు అంటే అన్న ఏమి ఇస్తున్నాడన్న? ఏమి ఇవ్వట్లా. కుడి చేతితో ఎత్తున్నాడు, ఎర్ర చేతితో తీసుకుంటున్నాడు. అది ప్రజలందరూ అర్థం చేసుకుంటారు కూడా. రేపు ఎలక్షన్లో చూపిస్తారు తప్పనిసరిగా, అది కన్ఫర్మ్. అది నిత్యావసర ధరలు చాలా పెరిగిపోయినాయి అన్న. 2019కి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. పోయిన గవర్నమెంట్కి ప్రతిదీ, ఉప్పు పప్పులు కాంచి, పెట్రోల్ కాంచి, బియ్యం కాంచి, A to Z మొత్తం పెరిగిపోయినాయి అన్న. ఇంకా సంక్షేమం ఎక్కడ ఉందన్న? పరిశ్రమలు అవన్నీ ఉంటే సంక్షేమం అనేది ఉంటుందన్న. సంక్షేమం ఎక్కడ ఉంది? మనకు ఆదాయం లేదు. ఆదాయం లేకుండా మనం సంక్షేమ ఫలాలు ఇవ్వాలంటే ఎలా ఇస్తారు? ఎంతగానో అప్పులు తీసుకొచ్చిస్తారు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు చదువుకున్న ఎవరైనా సరే నిరుద్యోగ యువత ఎక్కువైపోయారు. యువతకి ఒక ఉద్యోగం అనేది సరైనది లేదు. వాళ్ళు చదువుకి వాళ్ళు చేసే ఉద్యోగానికి సంబంధం లేని విధంగా 2019 నుంచి 2024 వరకు ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను 2,30,000 ఉద్యోగాలు ఇచ్చారని సభల్లో వాటిలో చెప్తున్నారు, దాని మీద మీరేమంటారు? అది చెప్పుకోవడానికి బాగుంటుందన్న. అంటే సపోజ్ నువ్వు బీఈడీ చేసావు, నిన్ను 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగం చేయమంటే నీ చదువు, నీ క్వాలిఫికేషను, నీ అర్హత అంతేనా? నీ బీఈడీ చదువు 5,000 రూపాయలు తాగిపోతే నీ కుటుంబం ఎలా ఉండిద్ది? నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నిన్ను నమ్ముకున్న పిల్లలు, భార్య, నీ తల్లిదండ్రులు పరిస్థితి ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించాను అని అంటారు, దాని మీద మీరేమంటారు? 2 లక్షలు ఇచ్చారంటే అది వాలంటీర్లు, సచివాలయం ఇదే కదండి. మంచి కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి కదా. వైజాగ్లో పెద్ద సమిట్ ఏర్పడితే లక్షల్లో ఉద్యోగాలు, కోట్ల పెట్టుబడులు పెట్టారన్నారు. వైజాగ్ అంటే ఇక్కడ బాగొట్టుకుని మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తామండి? ఇక్కడ ఉన్నది వేరు, అక్కడది వేరు కదా. సార్, జగన్మోహన్ రెడ్డి రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడ కట్టుకున్నాను ఎలక్షన్ అప్పుడు చెప్పారు. ఈరోజు ఏమో 3 రాజధానులు అన్నారు, దాని మీద మీరేమంటారు? 3 రాజధానులు అనేది అది జరగని పని. 3 రాజధానులు అనేది కష్టం. కరెంటు ఛార్జీలు గతంలో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా? గతంలో మా ఇంటికి 350-400 వచ్చేదండి. ఇప్పుడు వచ్చి ఈ నెల వచ్చి 1200 వచ్చింది. ఎవడ చెప్పుగా మా బాధ? ఒక లైటు, ఒక ఫ్యాను, పాత ఫ్రిడ్జ్ మా ఇంట్లో ఉండేది. మాకు ఏసీ కూడా లేదు. 1200 వచ్చింది. మా బాధ ఎవడో చెప్పుకోవాలి. సార్, మద్యపాన నిషేధం చేసి బాగుందా? మద్యపాన నిషేధం పిచ్చి మంది దింపి చాలామంది చచ్చిపోయారు. కరోనా 100 మంది చచ్చిపోయారు కరోనాలో. ఈ 51, 52 డివిజన్లో ఆ టైంలోని మందు ఆపేసి కరోనా డేలో స్పీడ్ తాగి 40 మంది చచ్చిపోయారు. ఎగ్జాంపుల్గా మేమే సాక్షి. 40 మంది చచ్చిపోయారు. పనులు లేక అల్లాడిపోయి ఆ పాత బ్లాక్లో పాత మందు అమ్ముకొని ఆ మందు కొనుక్కొని డబ్బులు లేక స్పీడ్ 40 మంది చచ్చిపోయారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నేను సింగిల్గా వస్తున్నాను, వీళ్ళందరూ గుంపులుగా వస్తున్నాను. నువ్వు సింగిల్గా ఎక్కడ వస్తున్నావు? సవాళ్ళతో వస్తున్నావు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. నీ వెనకాల సైన్యం ఉంది, సిద్ధం అంటున్నావు. నీ కార్యకర్త రెచ్చగొడుతున్నావు. రేపు పొద్దున కార్యకర్తలు బలైపోతారు. మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్కి వెళ్తాను కదా జగన్. ఆ మద్యమే నేను తాగే ఉండేగా, నేను ఎప్పుడు తాగే ఉండగా. ఆ మద్యం తాగి 60 రూపాయల కోటను తీసుకెళ్ళి 200 దాకా పెట్టి ఏముంది అవుతున్నావు నాకే తెలుస్తల్లా. ఇది ఒక బ్యాండ్ ఇస్తుంటే ఇంకో బ్యాండ్ అవుతుంది. ఏది అవుతుందో తెలుస్తల్లా. అది అసలు ఈ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని సర్వనాశనం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి నేను డబ్బులు ఇస్తున్నాను, మీ అమ్మ ఓడేస్తున్నాను, ఈ ఓడేస్తున్నాను, ఆ ఓడేస్తున్నాను అన్నాడు. ఈయన 10 రూపాయలు అయితే 60 రూపాయలు దిగుతున్నాడు మా దగ్గర.
మీది నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? మాకు లోకేష్ గారు వస్తేనే అభివృద్ధి. ఆయన ఓడిపోయినా కానీ చేస్తున్నాడు. ఈ గెలిచి ఏం చేశాడు? మొన్నటిదాకా ఆరికే ఉన్నాడు. ఆయన చేశాడు మాకు. మళ్ళీ అటు మారాడు ఇటు మారాడు 36 రకాల మారాడు. మాకు ఆయన చేశాడు ఆరికే. మాకు లోకేష్ బాబు వస్తేనే మాకు సరైన అభివృద్ధి, ప్రజలకి సరైన భవిష్యత్తు ఉంటుంది.